హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. ఈరోజు చేయబోయే రెసిపీ క్రిస్పీగా క్రంచీగా ఫిష్ ఫ్రై. మన దానికోసం కావాల్సింది ఫిష్ని ఈ విధంగా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసి ఈ విధంగా బైండ్ చేసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ఫిష్ని ఇలా వేసేయాలి. ఇందులోని ఇలా వేసి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 10 నిమిషాలు ఫ్రై అవ్వడానికి మూత పెట్టేయాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు అసలైన పని. చాలా వరకు ఫిష్ అతుక్కుపోతుంది అంటారు కదండి. కార్న్ఫ్లోర్ వేస్తే అతుక్కోదండి. అందుకే ఫిష్ ఫ్రైలోని కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా ఊడొచ్చేస్తున్నాయో. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా టర్న్ చేసేయడమే. చూసారా, అన్నీ ఇలా టర్న్ అయిపోతున్నాయి. అక్కడక్కడ అతుక్కుంటున్నాయి కానీ ఏం కాదు. ఇది కూడా వచ్చేస్తుంది. చూసారా, ఇలా అన్నీ ఈవెన్గా టర్న్ చేసేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు మూత పెడితే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. దాల్ రైస్, సాంబార్ రైస్కి అయితే మంచి కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.